అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూసినట్టయితే ఆవు రెండు కాళ్ళు కూడా రెండు పక్కలకి వెళ్ళిపోవడం గమనించవచ్చు. ఇది ఎక్కువ ఆబ్స్యులేటర్ పెరాసిస్ అంటారు. ఆబ్స్యులేటర్ అనేది ఒక నరం. ఇది మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి వెనుక కాలు విడిపోకుండా నిలబడాలి చేయడం, నడకలో స్థిరత్వం ఇవ్వడం, లేచేటప్పుడు కాలు సరైన దశలో కదలకుండా చేయడం, జార నేలపై కూడా కాలు జారనీయకుండా ఈ నరం గట్టిగా పట్టిస్తుంది. తర్వాత ఇది ఎక్కువ ఆవులు ప్రసవించిన తర్వాత కనిపించే సమస్య. ప్రసవ సమయంలో ఆబ్స్యులేటర్ నరం నలిగిపోవడం లేదా దెబ్బతినడం అనే సమస్య వస్తుంది. కారణాలు వచ్చేసి ప్రమాదాలు, దెబ్బలు, కీళ్ళు, ఎముకలు తరగటం, దూకటం వలన, ఎత్తు పనుల నెలలో నడవటం, పరుగెత్తటం, గోవులు పొడుచుకోవటం, ఎక్కువ ఈతలిన ఆవుల్లో కూడా ఇలాంటి సమస్య వస్తుంది. తక్షణమే మృదువైన పరుపు గడ్డి ఇసుక మీద పడుకోబెట్టడం, ప్రతి 3-4 గంటలకు ఒకసారి మార్చడం, వెనుకాళ్ళకు హబులు వేయడం, తర్వాత హిప్ లిఫ్టర్తోనే ఆవును లేపి ఉంచడం. పిండి వచ్చేసి తొలగిన కీళ్ళను సరిచేసిన తర్వాత లినమెంట్ కాంఫర్ కానీ లేదా లినమెంట్ టర్పెంటైన్ కానీ రాయాలి. తర్వాత మెకాబర్ డిఎక్సెల్ లేకపోతే ట్రైబివెట్ 30 ml దొరుకుతుంది. ఇవి రోజుకి 10 ml వేయాలి. 5 రోజులు వేయాలి మినిమం. నొప్పులకు మెల్నెక్స్ మరియు మెల్నెక్స్ ప్లస్ వేయాలి. లేదా ఫ్లెక్సిబెట్ ఇంజెక్షన్ దొరుకుతుంది, అదే ఐఎంగా 5 రోజులు వేయాలి. లేదా టాబ్లెట్స్ లేదా మెకాలెక్ అడ్వాన్స్ టాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు వెసులుబాటు బట్టి. తర్వాత డెక్సోనా 5 to 10 ml వేయాలి. వైబ్రికల్ జెల్, ఆస్కాల్ జెల్, ఏ జెల్ అయినా మనం పోసుకోవచ్చు. తర్వాత కుదిరితే కాల్షియం టానిక్స్ రోజుకు 20 ml చొప్పున 10 రోజులు త్రాగించాలి. కాల్షియం ప్లస్ మెగ్నీషియం ఇంజెక్షన్స్ లేదా ఐవి లేదా ఇంజెక్షన్స్ మనం వేయాలి. 2 కాళ్లకు పుత్తూరు ఆయిల్ లేదా మ్యాగ్జిల్ ఆయిల్ అనే కేరళ ఆయుర్వేదిక్ ఆయిల్ దొరుకుతుంది, అది కూడా మనం రాయవచ్చును. తర్వాత గృహ వైద్యం మరియు మూలికా వైద్యం కూడా మీకు ఈ వీడియోలో చూపించబడుతుంది. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అందరూ నాకు కావాలని కోరుతున్నాను.